అట్టహాసంగా కన్నుల పండుగగా జరిగిన అమరావతి పునఃప్రారంభ సభకు మాజీ సీఎం జగన్ ఎందుకు రాలేదు? జగన్ వచ్చి ఉంటే అనే ప్రశ్నలు అందరి మధ్యని తొలిచేస్తున్నాయి. పులివెందుల ఎమ్మెల్యే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ను అమరావతి సభకు రావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రోటోకాల్ అధికారులు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చారు. జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శికి ఆహ్వానం అందజేశారు. కానీ జగన్ అమరావతి సభకు డుమ్మా కొట్టడం పైన ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి. సభకు ముందు రోజే బెంగళూరుకు వెళ్ళిపోయారు. జగన్కు ఏపీ ప్రజలన్నా అమరావతి రాజధాని అన్నా సుతారము ఇష్టం లేదన్నది క్లియర్ కట్గా అర్థమైంది. జగన్ 3 రాజధానుల ముచ్చటకు జనం 2024 ఎన్నికల్లో మంగళం పాడేశారు. అయినా తాను పట్టిన కుందేళ్లకి 3 కాళ్ళు అన్నట్టుగా అమరావతి పైన విషం చిమ్ముతూనే ఉన్నాడు జగన్. 2024 ఫలితాలు తర్వాత జగన్కు అమరావతి గురించి తన వ్యతిరేకత పోగొట్టుకోవడానికి ఈ సభకు వెళ్ళి ఉండాల్సిందనే అభిప్రాయం వైసీపీ నేతల నుంచి వ్యక్తమైంది. కూటమి నేతలు రాజకీయ ఎత్తుగడలో భాగంగానే జగన్ను ఆహ్వానించారనేది వైసీపీ నేతల్లో మరికొందరు అభిప్రాయంగా ఉంది. జగన్ రారని తెలిసి జగన్పై విమర్శలు చేయడానికి అవకాశం లభిస్తుందని ఆహ్వానం అందించారని వైసీపీ నేతలు చెప్తున్నారు. ప్రధాని సభకు వైఎస్ జగన్ వచ్చి ఉంటే అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేవారని ఏపీ మంత్రులు అభిప్రాయపడుతున్నారు. దేశ ప్రధాని హోదాలో రాష్ట్రానికి వస్తున్న మోదీని మర్యాదపూర్వకంగానే కలిసి స్వాగతం పలకాల్సి ఉండగా జగన్ ముఖం చాటేయటం రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం అనేవారు లేకపోలేరు. 2015లోనూ అమరావతి పనులు ప్రారంభోత్సవానికి జగన్ రాలేదని, ఇప్పుడు పునఃప్రారంభ సభకు కూడా రాకపోవడం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నారు. అమరావతి సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ అమరావతికి గ్రహణం వీడింది, ఇక అమరావతిని ఎవ్వరూ ఆపలేరు అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే జగన్ రెడ్డి అనే గ్రహణం నుంచి అమరావతి బయటపడిందని ప్రధాని అర్థం వచ్చేలా అనడంతో టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి 5 ఏళ్ల గ్రహణం నుండి బయటపడి మళ్ళీ వెలుగుబాట పట్టిందని లోకేష్ చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. టీడీపీ శ్రేణులు మాత్రం జగన్ గ్రహణం వీడిపోయిందని, అమరావతికి ఇక తిరుగులేదు అంటున్నారు.